కట్టేశాడు. అతను వచ్చేటప్పుడు అడిగాడు, నాన్న నిప్పులున్నాయి, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏదని అడిగాడు. ఆ తండ్రి గుండె బద్దలైపోయి ఉంటుంది. కొన్ని క్షణాలలో నిన్నే అర్పించబోతున్నాను బాబు, లేక పుట్టి ఆశలు తీర్చి నా కళ్ళ ముందే నువ్వు ఇంకా లేకపోతున్నావు, నిన్నే అర్పించబోతున్నానని ఆ గొర్రె పిల్ల నువ్వే అని ఆ ముసలి తండ్రి మనసులో అనుకొని, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడన్నాడు. ఇప్పుడు అతను చేతులు కట్టేశాడు పైన. ఇస్సాక్కి యేసుప్రభుకి దగ్గర పోలికలు ఉంటాయి. ఇస్సాకు ఏ కట్టెల మీద పడుకోవాలో ఆ కట్టెలు తనే మోసుకెళ్ళాడు. యేసయ్య ఏ సిలువు మీద మరణం పొందాలో ఆ సిలువును తనే మోసుకొని వెళ్ళాడు. యేసయ్య గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనం ఉన్నట్టు ఆయన మౌనం ఉన్నాడు. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము కడుతుంటే ఇస్సాకు కూడా మౌనం ఉన్నాడు. ఇస్సాకు కూడా మౌనంగానే ఉన్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తెత్తుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆగు అబ్రహామా, ఇందును గూర్చి నువ్వు దేవుణ్ణి నన్నే ప్రేమిస్తున్నావు కానీ నీ బిడ్డను కాదని నాకు అర్థమైపోయింది, ఆ చిన్నవాడిని ఏమి చేయకన్నాడు. బిడ్డ దొరికేసాడు కదా, నాకు పర్లేదులే అని వెళ్ళిపోలేదు అతను. దేవుడికి, నా దేవుడు ఇంత కార్యం చేసిన దేవుడికి ఏమివ్వాలని చూస్తే సహాయకుడిగా, నమ్ముకోదగిన సహాయకుడిగా నా యేసు క్రీస్తు ప్రభు కొమ్ములు తగులుకోనున్న పొటేళ్ళ పొదలో నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కొమ్ములు తగులుకోనున్న పొటేలు వల్లే నిలబడ్డాడు. ఆ పొటేలను తీసుకొచ్చి దాన్ని వధించి తన కొడుకుని తీసుకొని వెళ్ళాడట. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యం. ఎబ్రీ 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతని మృతుల నుండి మరలా పొందుకొనెను. Your suitcase is packed, your tickets are booked, but what about the money?